రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు నుండి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు వెళ్ళి మా వాడిని లేపాలి. 9:30 అయింది, అయినా మా వాడు లేవాడు. వెళ్ళి లేపి వాడు రెడీ అయితే ఆఫీస్కి వెళ్ళాలి. మా వాడు ఇంకో అసోసియేట్ అమ్మకు వెముతూ సీరియల్కి కొంత దూరం ప్రయాణించి ఆఖరి మా వాడి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు వాడి రూమ్ దగ్గర రావడం ఒక టాస్క్ అయితే వాడి రూమ్ స్టెప్స్ ఎక్కడం నాకు ఇంకో టాస్క్. ఎక్కడమేమో కానీ నా ధూళి తీరిపోయింది. ఇన్ని అవంతారాలు దాటేసి వాడి రూమ్ దగ్గరికి వెళ్తే వాడి రూమ్ ఏమో క్లోజ్గా ఉంది. తలుపు కొట్టడం స్టార్ట్ చేశా. కాసేపటికి తలుపు ఓపెన్ చేశాడు అనుకో. వాడు ఒకటే చెప్పాడు, నేను ఇంకా రెడీ కాలేదు, నేను రెడీ కావడానికి 1/2 అవర్ పట్టుద్దని చెప్తే, లేదు భయ్య ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను వెళ్తాను నువ్వు వచ్చేయని చెప్పేసి నేను అక్కడ నుండి బయలుదేరిపోయా. అక్కడ నుండి మా ఆఫీస్కి వెళ్ళడం ఇంకో టాస్క్. ఈ పబ్లిక్ని దాటడం కన్నా అక్కడ వరకు నడవడం నాకు అసలు ధూళి తీరిపోద్ది. ఎందుకంటే అక్కడ నుండి మళ్ళీ 2 కిలోమీటర్లు నాకు. మినిట్స్ లేటర్ అమ్మ ఫైనల్గా అయితే మా ఆఫీస్ గల్లీకి వచ్చేసాను. ఆఫీస్కి వెళ్ళి నుండి లోపలికి పోవడానికి ధూళి తీరిపోద్ది నాకు. మినిట్స్ లేటర్ అమ్మ ఫైనల్గా మా ఆఫీస్ పక్కన ఉన్న ఫెన్సింగ్కి అయితే వచ్చేసాను. ఇది ఆదిపర్వం మూవీ. ఇది మా బ్యానర్లోనే తీసాము. అలాగే ఈ మూవీ వచ్చేసి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చూడాలనుకుంటే చూడండి. ఇదేంటని చూస్తున్నారా, ఇది మా స్క్రీన్ ప్లే కొత్తగా ఇచ్చింది. ఇది తీసుకెళ్ళి మా డబ్బింగ్ ఇన్ఛార్జ్కి ఇవ్వాలి. అదేగండి మా శశి అన్న మా డబ్బింగ్ ఇన్ఛార్జ్.